సలాం అలైకుం, వెల్కమ్ టు మై రెసిపీ 78. మీరు నా రెసిపీ చూడకముందు అయితే ఒక లైక్ అయితే కొట్టి చూడండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్లే నేను వేసే ప్రతి ఒక్క రెసిపీ అయితే ఇంకా ముందుకెళ్తుంది. ఇప్పుడు మనమైతే ఎంతో ఆరోగ్యకరమైన ఎంతో క్రీమీగా ఉండే మనం వెన్నెలా ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకోబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. కావాల్సిన పదార్థాలు చూద్దాము. క్రీమ్, కస్టర్డ్ పౌడర్, పాల్ పౌడర్, 1 కప్ వచ్చి షుగర్, వెనిలా ఎసెన్స్. అలాగే స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ పాలు ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం పచ్చి పాలుగా ఉండేటప్పుడే మనమైతే ఒక 2-3 గంటలు అయితే పాలు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనమైతే ఇంకొక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ వచ్చి కస్టర్డ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్ వచ్చి పాల్ పౌడర్. ఇలాగ ఒక్కసారి అంతా కలిసినట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పచ్చిపాలు తీసి పెట్టుకున్నాం కదా, అది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము దాంట్లో ఉండలు లేకుండా మనము స్మూత్గా కలిపేసుకోవాలి. ఇలా కలుపుతుండగా మనకి అటువైపు పాలు కూడా వేసుకున్నాం కదా, పాలు కూడా మరిగిపోయాయి. అలాగే ఇప్పుడైతే మనం పంచదార వేసుకుందాము. ఇలా పంచదార వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన కస్టర్డ్ పౌడర్ కూడా బాగా ఎక్కడ ఉండలేకుండా ఇలాగ స్మూత్గా బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు కొద్దిగా మనం పాలలో ఇలా పోసుకుంటూనే మనం కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా మన పాలు వచ్చి చిక్కగా అయిపోద్ది. ఇప్పుడైతే చిక్కగా అయిపోయింది, కాస్త మనకి క్రీమ్ లాగా తయారైపోయింది. ఇప్పుడైతే బాగా దగ్గరకు కూడా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అలాగే ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్న తర్వాత మనం ఇలా వేసుకోవాలి. ఇలా వేసాక మనం బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అయితే మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనము డీప్ ఫ్రిడ్జ్ పెట్టేద్దాము. ఓవర్ నైట్ అలాగా డీప్ ఫ్రిడ్జ్ పెట్టేసి ఉంచేద్దాం. ఇలా పెట్టేసిన తర్వాత మనం మరుసటి రోజున తెల్లవారైతే చూద్దాం. అలాగే ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్ నుంచి అయితే ఐస్ క్రీమ్ తీసాము. ఇలా తీసిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్న తర్వాత మనం క్రీమ్ వేసుకోవాలి. ఇలా క్రీమ్ వేసుకున్న తర్వాత వెనిలా ఎసెన్స్ అయితే 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మిక్సీలో వేసుకొని మనం ఆడించుకోవాలి. ఇలాగ స్మూత్గా ఇలాగ ఆడించుకోవాలి. ఇలా ఆడించుకున్న తర్వాత మనం ఎయిర్ టైట్ బాక్స్ ఒకటి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు మన బాక్స్లో వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్ తీసుకెళ్ళి మనం పెట్టేయాలి. ఇలా డీప్ ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల సేపు మనం అలాగ ఉంచేయాలి. అలా ఉంచేసిన తర్వాత మళ్ళీ మనం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మన ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు చూద్దాము. ఇలా తీసుకొని ఒక బౌల్ వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. అలాగే మన వెనిలా ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత ఈజీగా ఎంత సింపుల్గా మనం చేసుకోవచ్చో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అలాగే మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టేయండి.